నాకు ఉన్నదానిని నీకు ఇచ్చెదను. అపోస్తల కార్యములో 3వ అధ్యాయము మొదటి 10 వచనములో గమనించినట్లయితే ఆనాడు జరిగిన సంఘటనలలో రాయప్ప గారు చెప్పినటువంటి మాట, ప్రభువు ఉత్థానమైన తర్వాత, మోక్షారోహణమైన తర్వాత శిష్యులు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతము అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. పుట్టుకతోటే వికలాంగుడైనటువంటి ఒక మనిషికి తిరిగి నడిచేటట్లు, కాళ్ళు తిరిగి వచ్చేటట్లు చేసినటువంటి అద్భుతము. ఆ సందర్భంలోనే రాయప్ప గారు పలికినటువంటి మాటలు ఇవే, నాకు ఉన్నటువంటి దానిని నీకు ఇస్తాను. ఎందుకు అంటే నా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు అని చెప్పే రాయప్ప గారు ఆయనతో చెబుతూ ఉన్నారు. యెరూషలేములో ఉండేటువంటి దేవాలయములో అందమైనది అనేటువంటి ఒక ద్వారము ఉంది. ఆ ద్వారము వద్ద ప్రతిరోజు ఒక మనిషిని, వికలాంగుడైనటువంటి మనిషిని మోసుకొని వచ్చి అక్కడ ఆయన అడుక్కోవడానికి కూర్చోబెడుతూ ఉంటారు. మనము దేవాలయము గేట్ల దగ్గర చూస్తూ ఉంటాము, కొంతమంది వచ్చి అడుక్కోవడానికి అక్కడ కూర్చో ఉంటారు. అదే విధముగా ఈ మనిషి కూడా అక్కడ కూర్చుంటూ ఉన్నాడు. మరి ఆ భిక్షం అడిగేటువంటి వ్యక్తి వద్దకు వచ్చినప్పుడు వారి చూపు ఆ మనిషిపై పడింది. అందుకే రాయప్ప గారు ఏం చెబుతూ ఉన్నారు, మా వైపు చూడము అని చెప్పి అంటూ ఉన్నారు. ఆయన ఆశతో డబ్బులు ఇస్తారు అని అనుకున్నప్పుడు ఇక్కడ రాయప్ప గారు చెప్పినటువంటి మాటలు ఇందాక అనుకున్నట్లుగా, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మా దగ్గర ఉన్నటువంటిదే ఇస్తాను. ఏమిటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు పేరట నీవు నడువము అని. ఆయన లేచి నడుస్తూ ఉన్నాడు. ఈ సంఘటన మనకు అనేక విషయాలను బోధిస్తూ ఉంటుంది. మొట్టమొదటిదే ఇతరుల అవసరాలను గమనించడము. రాయప్ప గారు, యోహాన గారు దేవాలయానికి వెళ్ళేటువంటి ఆ సమయంలో అక్కడ భిక్షం అడుగుకునేటువంటి ఆ కుంటి వాణిని గమనించారు. వాళ్ళు గమనించకుండా ఏదో ఆలోచనలో పడి దేవాలయానికి వెళ్ళిపోతే అక్కడ అద్భుతము చేసేటువంటి అవకాశము ఉండేది కాదు, లేక ఆ మనిషి నడిచేటువంటి అవకాశము ఉండేది కాదు. కాబట్టి వాళ్ళు గమనించారు ముందు ఆ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి భిక్షం అడుగుకునేటువంటి వ్యక్తిని. అలాగే మన జీవితములలో ఈ గమనింపు చాలాసార్లు కరువవుతూ ఉంటుంది. మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తులు, మన ప్రక్కనే ఉన్నటువంటి వ్యక్తులు అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉంటారు. అది శారీరకంగానే కావచ్చు, మానసికంగానే కావచ్చు. దాన్ని మనం చాలాసార్లు గమనించకుండా వదిలివేస్తాము. కొన్నిసార్లు గమనించినా మనకేమీ పట్టనట్లు వదిలివేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ రాయప్ప గారు ఏం చెబుతూ ఉన్నారు, మా వైపు చూడము, నీ దృష్టిని మా వైపు పెట్టు, అప్పుడు నీకు మంచి జరుగుతుంది అన్నటువంటి భావనతో అక్కడ చెబుతూ ఉన్నారు. కాబట్టి దృష్టి మరల్చడము. అప్పటి వరకు ఆ వ్యక్తికి ఉన్నటువంటి దృష్టి ఏమిటి అంటే అడుక్కోవడమే, భిక్షాటన చేయడమే. కానీ ఇక్కడ ఆ దృష్టి ఎటువైపుకు మరలుస్తూ ఉన్నారు అంటే దేవుని వైపుకు మరలుస్తూ ఉన్నారు. దేవుని పేరిట వాళ్ళు వస్తూ ఉన్నారు కాబట్టి, ప్రభువైన యేసు పేరిట వాళ్ళు వస్తూ ఉన్నారు కాబట్టి ఆ భిక్షకుని దృష్టిని నజరేయుడైనటువంటి యేసు వైపుకు మరలుస్తూ ఉన్నారు. మనము చేయాల్సినటువంటి ప్రముఖమైనటువంటి పని ఇదే. కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళను, బాధలలో ఉన్నటువంటి వాళ్ళను మనం మొదటగా గుర్తించినప్పుడు మొట్టమొదటి పని మనం చేయాల్సింది దేవుని వైపుకు వాళ్ళ దృష్టి మళ్ళేటట్లు చేయాలి. చాలామంది బాధలు పడుతూ ఉంటారు, కష్టాలు పడుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు, కానీ దేవుణ్ణి గురించి మర్చిపోతారు. అనునిత్యము ఆ బాధల గురించి వాళ్ళు వర్రీ అవ్వటమే తప్పితే, బాధపడడమే తప్పితే అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని దగ్గరకు వెళదాము, మన గూడు మొదటగా దేవుడితో వెళ్ళబోసుకుందాము, దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు అనేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. నాకు కష్టాలు వచ్చాయి కాబట్టి దేవుడు తీర్చడం లేదు కాబట్టి అసలు నేను గుడికే వెళ్ళను అనేటువంటి భావన చాలాసార్లు చాలామందిలో కలుగుతూ ఉంటుంది.
కానీ అలాంటిది కాదు. మనము అలాంటి సమయాలలో అలాంటి నిరాశ నిస్పృహలలో ఉన్నటువంటి వ్యక్తులను దేవుని వైపుకు మరల్చాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఆ తర్వాత రాయప్ప గారు చెప్పినటువంటి మాటలు, నా దగ్గర వెండి బంగారాలు లేవు అంటే నీవు కోరుకునేది నా దగ్గర లేదు, కానీ నా దగ్గర ఉన్నది నీకు ఇస్తాను. భౌతికమైనటువంటి అవసరము కోసము అక్కడ మనిషి చూస్తూ ఉన్నాడు, కానీ ఇక్కడ భౌతిక అవసరముతో పాటు ఆధ్యాత్మిక అవసరాన్ని కూడా రాయప్ప గారు తీరుస్తూ ఉన్నారు. రాయప్ప గారి దగ్గర డబ్బులు ఏమీ లేవు, కానీ ఉన్నటువంటిది ఏమిటి? ప్రభువైన యేసు శక్తి, ప్రభువైన యేసు మహిమ. అందుకే నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తాను. తన దగ్గర ఉన్నటువంటి ఆ మహిమ, వాక్కు యొక్క శక్తి, ప్రభువైన యేసు పలికినటువంటి ఆ వాక్కు ఉంది, ఆ వాక్కు శక్తి. మీరు భూదిగంతముల వరకు వెళ్ళి బోధించండి అని చెప్పి అన్నారు. అన్నటువంటి ప్రభువు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచడానికి శక్తిని ఇస్తూ ఉన్నారు. మృతి చెందిన వారిని సహితము లేపడానికి శక్తి ఇస్తూ ఉన్నారు. కాబట్టి తనకున్నటువంటి ఆ మహిమను తన శిష్యులకు ఇస్తూ ఉన్నారు. తన నోటి మాటకు ఉన్నటువంటి శక్తిని తన శిష్యులకు ఇస్తూ ఉన్నారు. ఎవరెవరైతే క్రీస్తును అనుసరిస్తూ ఉంటారో, నిజాయితీగా అనుసరిస్తూ ఉంటారో, పూర్తి అంకితాభావముతో అనుసరిస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళకి ప్రభువైన యేసు ఖచ్చితంగా ఈ శక్తిలో ప్రసాదిస్తూ ఉంటారు. కాబట్టి తన దగ్గర ఉంది కాబట్టి ఆయన ఇస్తాడు. తన దగ్గరకు ఎలా వచ్చింది అది అంటే తాను నిజాయితీగా జీవించడమే, ప్రభువైన యేసు ఎడల భక్తి భావాలు కలిగి ఉండడమే, ప్రభువైన యేసు మాటను తూచా తప్పకుండా పాటించడమే. తనలో బలహీనతలు ఉండవచ్చు, ప్రభువే తెలియదు అని చెప్పి ఆయన అని ఉండవచ్చు, కానీ ఆ ప్రభువులో సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచాడు. ఎప్పుడు అడిగినా ప్రభువుని గురించి నీవు సజీవుడైన దేవుని కుమారుడవు అన్నటువంటి మాట మాత్రమే ఆయన నోటిలో నుంచి వస్తుంది. అది ఆయన అవగాహన. నిద్రలో నుంచి లేపినా అదే మాట చెబుతూ ఉంటాడు. కాబట్టి అలాంటి విశ్వాసము మనకు ఉండాలి, అలాంటి విశ్వాసం ఉండాలి. ప్రభువైన యేసును మనం అర్థం చేసుకున్నటువంటి తీరు, ఆయనలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ పర్వతాన్ని పెకిలించి వెళ్ళిన సముద్రంలో పడమంటే పడుతుందని ప్రభువే స్వయంగా అంటూ ఉన్నారు. కాబట్టి ఆ విశ్వాసం మనకు కావాలి. మన విశ్వాసం ఎప్పుడు గాలివాటానికి పోయేటువంటిదిగా ఉండకూడదు. నిండైనటువంటి విశ్వాసం మనలో ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా అద్భుతాలు చేయడానికి అవకాశము కలుగుతుంది. లేక అలాంటి విశ్వాసి ద్వారా ప్రభువైన యేసే అద్భుతాలు చేస్తారు అన్నటువంటిది మనము ఎప్పుడూ కూడా మరచిపోకూడదు. కాబట్టి నజరేయుడైన యేసు నామమున లేచి నడువు అని చెప్పి అన్నారు. కేవలము మాట ఒకటే చెప్పల. అక్కడ రాయప్ప గారు ఏం చేస్తూ ఉన్నారు? చేయి పట్టుకొని లేపుతూ ఉన్నారు. కాబట్టి మనం కూడా చేయాల్సినటువంటిది ఏమిటి అంటే చేయూత. మాటలు మాత్రము చెబితే సరిపోదు, ఆ మాటలతో పాటు మనకు చేతనైనంత వరకు చేయూతనివ్వాలి, వారికి సహాయము చేయాలి, వారికి అండగా ఉండాలి. అలా మనము చేయూతనిచ్చే పైకి లేపినప్పుడు అనేక మంది జీవితాలు నిలబడతాయి. అనేకమైనటువంటి కాపురాలు కూలిపోకుండా అవి చక్కదిద్దుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అనేక మంది విద్యార్థులు లేక పిల్లలు పాడైపోకుండా స్థిరముగా విశ్వాసములో నిలబడడానికి అవకాశము కలుగుతుంది. అందుకు మనం చేయూతనివ్వాలి. మనలో ఉన్నటువంటి విశ్వాసం అనేటువంటి చేయి వాళ్లకు అందించాలి. వాళ్ళను పట్టుకున్నట్లయితే, పట్టుకొని లేపినట్లయితే, విశ్వాసములో లేపితే, ప్రభువైన యేసుక్రీస్తునందు నమ్మకముతో వాళ్ళ చేయి పట్టుకున్నట్లయితే అదే విశ్వాసము వాళ్లకు వస్తూ ఉంటుంది. ఫలితంగా వాళ్ళ జీవితాలు ఖచ్చితంగా బాగుపడతాయి. కాబట్టి ఈ రోజున ఈ దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి ఈ సమయంలో మనలో ఈ లక్షణాలు, ఒకటి ఎప్పుడూ కూడా ఇతరుల అవసరాలను గమనించేటువంటి లక్షణము, ఆ తర్వాత వారిని దేవుని వైపుకు మళ్లించేటువంటి లక్షణము, ఆ తర్వాత దైవ వాక్కు మీద మన విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ అదే దైవ వాక్కు మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళ విశ్వాసముతో కలిసేటట్లు చేయడము, ఆ తర్వాత చేతనైనంత వరకు చేయూతనివ్వడము. తద్వారా ప్రతి మనిషి జీవితాలలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి విశ్వాసము మనందరికీ కూడా ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.